బండ్ల గణేష్ అంటే ముందుగా గుర్తొచ్చేది గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిర్మాత. అది ఇప్పుడు కానీ గతంలో సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తూ నెమ్మదిగా సినిమాను నిర్మించే స్థాయికి ఎదిగిన వ్యక్తి. తాను ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన సినిమా బాద్షా. ఆ సినిమాకు కొంత నష్టపోయాను అని చెప్పిన గణేష్ ఆ తరువాత ఎన్టీఆర్ తోనే టెంపర్ సినిమా తీయడం, అది హిట్ అవడంతో పాటు డబ్బులు కూడా బాగా వచ్చాయి అని చెప్పాడు. అయితే అసలు కథ అంతా టెంపర్ సినిమా తర్వాత మొదలైంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కు తనకు విభేదాలు ఉన్నట్లు చెప్పాడు. అదే విషయంపై తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదు, ఎన్టీఆర్ చాలా మంచోడు, చాలా గొప్పోడు, చిన్న చెప్పుడు మాటలు విని ఎన్టీఆర్ ను దూరం చేసుకున్నాను, ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్తున్నా, ఆయన ఫ్యాన్స్ కూడా క్షమాపణలు చెప్తున్నా అని చెప్పుకొచ్చాడు. ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కు నాకు కొంచెం విభేదాలు ఉన్నాయి అని తప్పుగా మాట్లాడా. ఇంటికి వచ్చాక మా నాన్నగారు చాలా ఫీల్ అయ్యారు. ఆ తరువాత నాకు అవకాశం రాలేదు, కానీ అది తప్పు. చాలా మంచివాడు, ఆయన నన్ను ఎప్పుడు ఇబ్బంది ఏమీ పెట్టలేదు. నిజం చెప్తున్నా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్టీఆర్ అనే గొప్ప వ్యక్తికి, ఆయన ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్తున్నా. ఈ క్షమాపణలు ఏవో ఫోన్లో చెప్పవచ్చుగా అని అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ స్పందిస్తూ ఎన్టీఆర్ గారిని కలుస్తా, మాట్లాడుతా, కానీ ఫోన్లో మాట్లాడి క్షమాపణలు చెప్పిన దానికి ఎదురుగా మాట్లాడి చెప్పడంలో చాలా తేడా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా బండ్ల గణేష్ మరోసారి ఎన్టీఆర్ తో జతగట్టి మనకు మంచి సినిమాలు అందించాలి అని కోరుకుంటూ త్వరలోనే వీరిరువురి కాంబినేషన్ లో మంచి సినిమా రావాలని ఆశిద్దాం. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.